జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాన్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. కుంభరాశిలో పుట్టిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ స్థానం బలపడిపోతూ ఉంది. తల్లిగారికి సంబంధించి ఏదైనా మంచి శుభవార్తలు వింటారు. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. మీకు తల్లి సమానమైన వారితోటి బాగా ఉంటుంది. స్వగృహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వారం నుంచి మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే స్వగృహ ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా ముందుకు వెళ్తాయి. అలాగే వెహికల్ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఒక్కొక్కసారి మీకే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఈ వారం నుంచి ఇది యాక్టివేట్ అవుతూ ఉందని ఇప్పుడు నేను చెప్పింది కుంభరాశి వాళ్ళకి. ఒక్కోసారి మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఉన్నానా దేవాలయంలో ఉన్నానా అన్నట్లు అనిపిస్తుంది. ఆ పాయింట్ యాక్టివేషన్ ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1 సంవత్సరం దాకా ఉన్నా బట్ దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి.
అది ఈ వారం నుంచి ఆరంభం అవుతుంది. మీకు ఉత్తరోత్తర మీకు ఈ విషయం తెలుస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే మీ ఇంట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేట్లు, పాజిటివ్ ఆరా ఉండేట్టు మెయింటైన్ చేయండి. ఇంట్లోని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవతలు మీకు ఈ వారం నుంచి ఆరంభం అవుతూ ఉండండి. దేవతలు మీ గృహంలోకి రావడం, దేవతలు ఆశీస్సులు మీ గృహంలోని వారందరూ అందుకోవడానికి చాలా చక్కగా ఉంది. దీన్ని పొరపాటున కూడా మీరు పాడు చేసుకోవద్దు. పాడు చేసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డా, మీరనే కాదు మీ ఇంట్లో వాళ్ళు మీరు గొడవ పడ్డా, అరుచుకున్నా, దుర్భాషలాడినా, పరుషంగా మాట్లాడినా, నిందలు చేసిన ఎవరినైనా, ఇవన్నీ ఏంటంటే దేవతలకు అప్రియమైన పనులు. సో దయచేసి వేటికి మీ ఇంట్లో తావి ఇవ్వకండి. మీరు అలా ఇస్తారని కాదు, ఇప్పుడు ప్రత్యేకించి మీ ఇంట్లోకి దేవతలు వచ్చే అవకాశం చక్కగా ఉంది కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోండి. చక్కగా వినియోగించుకుంటే ఇక్కడి నుంచి సంవత్సరం వరకు ఈ విషయం వర్తిస్తుంది. ఎందుకంటే గురు భగవానుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు అంటేనే మీ ఇంట్లోకి దేవతల ఆగమనం అని అర్థం. శ్రీలక్ష్మి అమ్మవారు, అందరూ దేవతల ఆగమనం. ఈ ఆగమనాన్ని మీరు సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. మీరు కూల్గా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళని కూల్గా ఉంచండి. మీరు అసలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా కూల్ పర్సన్సే. మీ ఇంట్లో వాళ్ళు కూల్గా లేకపోతే ఒక మాట మీరు కూడా తిరిగంటే అది వాగ్వివాదం అవుతుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే కనుక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఒక 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. అలా మీ ప్రయత్నం మీరు చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అందరికీ చాలా మంచి శుభ సమయం వారం. చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి. జర్నీస్ ఎక్కువ పడతాయి. కుంభరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగా జర్నీస్ తిరుగుతారు. కానీ రెస్ట్లెస్ ఏమి ఉండదు, చాలా హుషారుగా తిరుగుతారు. ఎక్కడ అలసిపోయినట్టు కూడా అనిపించదు మీకు. జర్నీస్ మీకు బాగా కలిసి వస్తాయి కూడా. ఈ వారం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి వెళ్ళిన ప్లేస్ యొక్క ఆరా మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మీ బాడీ ఆరాకి మీరు వెళ్ళిన చోట ఉన్న వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా కనెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కటి శుభ సమయం. ఉద్యోగస్తులకు ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. గత 4-5 నెలలుగా ఉద్యోగస్తులందరికీ కూడా, కుంభరాశిలో పుట్టిన ఉద్యోగస్తులకి తల మీద నిప్పులు కుంపటి ఉన్నట్లే ఉంది. ఇప్పుడు ఈ వారం దీంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు అన్నీ కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఈ వారం మీకు సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయము. మిగతా విషయాలన్నింటిలో కూడా ఈ వారం బాగుంది. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి, వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను, ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో, కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చెయ్యలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో, ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ భంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి 12 నామ స్తోత్రం తెలియకపోతే, మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం, రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే
సరస్వతి నమః సరస్వతి నమః సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పదార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.